ప్రాబ్లం అంటే పైనుంచి నీళ్ళు పడుతుంది అది ఎక్కడ పడుతుందో అది పైనుంచి పెట్టి మనం అది సీలింగ్ చేసుకోవచ్చు. మీరు మొత్తం మళ్ళీ రివర్స్ చేయాలంటే పైన ఏడు ఉడుస్తుందో ఇది దీనికి నీళ్ళు ఎక్కడ వైట్ బోర్డు బయట వాడే చిమాల నుంచి వాడే ఫిల్టర్డ్ వాటర్ ఆర్సీసీలోనే పనిచేసుకోవాలి. ఓన్లీ ఆర్సీసీ అటాక్ గ్యాప్ వస్తుంది కదా సార్ రూమ్కి మధ్యలో ఎంత వరకు ఇష్యూ అవుతుంది. మీకు ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ఏముంది అక్కడ కింద అది ఏముంది బాబు స్టేడియం పెట్టుకోండి. అది రోజు అది అట్లా ఉట్టిగా పడి ఉంది కదా, రోజు వచ్చి వంట తీసుకొని మీరు ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ సరి చేయవచ్చు కదా, చేయవచ్చో చేయాలి చేయవచ్చు అనుకుంటే చేయవచ్చు. సో అది చేయండి. అంటే మొత్తం నాకు ఎక్కడ కనపడాలంటే ఇది అన్నం, ఇది పప్పు, ఇంకా ఇది సామాన్ అట్లా క్లియర్ కట్గా. తర్వాత కిచెన్ లో కూడా మొత్తం అది క్లీన్ ఉండాలి. ఇట్లాంటివి దీంట్లో ఏముంది రిజిస్టర్స్ అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. అది పనికి రావంటే పడి అవసరం ఉన్నవి మీరు ఉంచారు కదా. మిగతా సామాన్ మీరు దీన్ని మాత్రం పెట్టాలి. ఎక్విప్మెంట్ అయితే ఇప్పుడు అరవింద్ వస్తున్నాడు కదా, అది చెప్పేసి దానికి సో మొదట అది గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో జమ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ల్యాండ్ ముందట షెడ్ ఎక్కడ తీసుకుంటాం ఆ జాగా ఉంది కదా, ఆ జాగాలో ఈ మొత్తం సామాన్ జమ చేసి పెట్టేసుకోండి. సో వచ్చి సర్టిఫికేట్ అంటే అది మొత్తం ఒకేసారి క్లియర్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ రాదు. ఆరోగ్యశ్రీ డబ్బు ఎంత ఉంది? ఆరోగ్యశ్రీ కింద పని ఎంత ఉంది? సో అదే స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఎక్స్పెరిమెంట్ చేసుకోండి.
వేరే ఫండ్స్ అట్లాంటివి కాదు. పుష్ బటన్తో ఓన్లీ తాగడానికి నీళ్ళు చేసుకోవచ్చు. ఇట్లా ట్యాప్ బటన్ ఇస్తే వాళ్ళు మొత్తం అది వాడుతుంది. సో ఏం చేయాలంటే ఇది ఇంకో కొంచెం కంప్యూటర్ తీసుకోవాలి. దానికి పుష్ బటన్స్కి అట్లా ప్రతి సైడ్ రెండు ఇస్తే సెట్ అయిపోతుంది. ఆన్ చేసి మిస్యూజ్ కాకుండా అది ఎంత అవుతుంది ఒకసారి డైరెక్ట్గా మనకి ఎస్డిఎస్ ఫండ్స్ చేయాలంటే ఎస్డిఎస్ ఫండ్స్ కింద మొత్తం బుట్టలతోనే నడవాలి మనం. అది బిన్స్ ఉంటారు. సో దాట్ వర్కర్స్కి మొట్టుకునే అవసరం ఉండకూడదు. శానిటేషన్ వర్కర్స్ హాస్పిటల్లో అది తీసుకొని డస్ట్బిన్లో వేస్తారు. ఆ బిన్స్ అక్కడ వెళ్తాయి, కొత్త బిన్ ఇక్కడ ఉంటుంది. సో 2 sets ఆఫ్ బిన్స్ అది రొటేషన్లో నడవాలి. నో ఇష్యూస్. సో తర్వాత ఏం చేయాలి, ఆ బిన్స్ అక్కడ లైన్అప్ చేసి ఉంటాయి, రైట్. సో ఆ బిన్స్ తీసుకొని ఓన్లీ ట్రాక్టర్లో లోడ్ చేయడం అంతే. వేరే ఇది సార్ట్ చేయడం లేదా ఇంకా దాంట్లో గంపపారాతో తీసుకొని జమ చేయడం అట్లా ఉండకూడదు. అంత ఫ్లో ఉంటుందా వర్షం?